హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నవంబర్ 4th నుంచి నవంబర్ 9th దాకా అంటే టోటల్గా 6 days అయితే ఐక్మా 2025 అయితే జరుగుతుంది. ఈ ఐక్మా 2025లో ఏవైతే మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళ అప్కమింగ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ షోకేజ్ అయితే చేస్తారు. వాళ్ళ ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్స్ కానీ కొత్తగా లాంచ్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట. నాకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ వెహికల్స్ అయితే అనిపించినాయి. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఐక్మా 2025 ఇటలీలో జరుగుతుంది. ఫస్ట్ 2 days అంటే 4th and 5th అయితే కంపెనీ పర్సన్స్ ప్రెస్ వాళ్ళకైతే ఎలో ఉండిద్ది. తర్వాత 6th, 7th, 8th, 9th ఈ 4 days అయితే పబ్లిక్ వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న వెహికల్స్ మొత్తం చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ ఉండిద్దని అనుకుంటున్నాను. ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు, కానీ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అక్కడ కొన్ని వెహికల్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. మొత్తం నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. టీవీఎస్ కంపెనీ అయితే ఉంది, అలాగే హీరో కంపెనీ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉంది, BMW, BSA ఇట్లాంటి కంపెనీస్ అయితే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వెహికల్స్ అయితే లాంచ్ చేయబోతా ఉంది. వాళ్ళు అక్కడ షోకేస్ చేశారు. వాటి గురించి మొత్తం మాట్లాడుకుందాము. ఫస్ట్ హీరో కంపెనీ గురించి మాట్లాడుకుందాము. చాలా వెహికల్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే హంక్. నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో నా ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యాడ్ కూడా చాలా బాగుండిద్ది. రెడ్ కలర్ అయితే చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. సో అదే పేరుతో 440 వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. హీరో హంక్ 440. ఏదైతే మ్యార్విక్ 440 ఉందో అది డిస్కంటిన్యూ చేశారు కదా, వాళ్ళ దగ్గర ఇంజిన్స్ ఇంకా మిగిలిపోయినట్టు ఉన్నాయి. సేమ్ అదే డిజైన్తో లభిస్తూ ఉంది. చూస్తానికి హీరో హంక్ 440, మ్యార్విక్ 440 దగ్గరగా మ్యాచ్ అయినట్టుగా అనిపించింది అనమాట. నేను లాంచ్ ఈవెంట్ చూసినప్పుడు అదే డిజైన్తో ఈ వెహికల్ పేరు మార్చి అమ్ముతున్నారేమో అని నాకు అనిపించింది. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన ప్రైస్ ఏంటి అనే దాని గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్లో హంక్ 440 అయితే లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే GST రూపంలో చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గినాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిద్దా లేకపోతే తక్కువలోనే లాంచ్ చేస్తారనేది మనం వెయిట్ చేయాలి. కానీ హీరో హంక్ 440 అయితే లాంచ్ చేసేసారు చివరికి. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే హీరో ఎక్స్పల్స్ 210. మీ అందరికీ తెలిసిందే కదా, లాంచ్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. పవర్ అంటారు కూడా చాలా ఎక్కువైతే ఉండిద్ది, DOS ఇంజిన్. సో ఇప్పుడు మనకి డకార్ ర్యాలీ ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. ఎక్స్పల్స్ 200 4Vలో ర్యాలీ ఎడిషన్ అయితే ఉంది కదా, సేమ్ ఇప్పుడు ఎక్స్పల్స్ 210 డకార్ ర్యాలీ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఇంకా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పల్స్ 210లో ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి. 2026 మార్చి, ఏప్రిల్ తర్వాత మీకు ఈ వెహికల్స్ అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా EV కాన్సెప్ట్ వెహికల్స్ విషయానికి వస్తే హీరో కంపెనీ వాళ్ళు వీడాని పర్చేస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ కంపెనీ కింద కొన్ని వెహికల్స్ అయితే లాంచ్ చేశారనమాట. వీడా NX1 ఇది బ్యాక్ ప్యాక్ లాగా అయితే ఉంది, స్కేట్ బోర్డ్ లాగా కూడా ఉంది చూస్తానికి. సో మీరు కావాలంటే దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ బ్యాగ్ లాగా తగిలించుకొని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మీరు నడవలేకున్నా లేకపోతే కాళ్ళు నొప్పులు పుట్టినా సరే దాన్ని ఇట్లా అన్ఫోల్డ్ చేసి ఆ వెహికల్ మీద అంటే దాని మీద మీరు నుంచొని ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లాంటి డిజైన్తో ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇది వెహికల్ అనాలో లేకపోతే బ్యాక్ ప్యాక్ అనాలో నాకే అర్థం కావట్లేదు. ఎక్కువ ఇమేజెస్ అయితే నేను చూపించదలుచుకోలేదు, కాపీరైట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో, అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ NX2 అని చెప్పేసి ఇంకొక వెహికల్ అయితే లాంచ్ చేశారు. అల్టిమేట్ అర్బన్ మెషిన్ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ ఒక వీల్ అయితే ఉంది. చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట. నాకైతే ఇది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు. ఇది ఫ్యూచరిస్టిక్ వెహికల్ అనమాట, కాన్సెప్ట్ వెహికల్ ఇది వీడా దగ్గర నుంచి. ఇది ఇట్లాగే వస్తుందా లేకపోతే ఏమైనా డిజైన్ మారుస్తారనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ వెహికల్ కూడా వాళ్ళు అక్కడ షోకేస్ చేశారు. తర్వాత వీడా NX3 కనెక్టింగ్ ది అన్కనెక్టెడ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్తో ఈ వెహికల్ అయితే అక్కడ షోకేస్ చేశారు. ఇది కార్ అని చెప్పుకోవచ్చు. 4 వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మీకు ఒక స్టీరింగ్ అయితే ఉండిద్ది, సీటు. బ్యాక్ సైడ్ 2 పర్సన్స్ కూర్చోడానికి అవకాశం ఉండిద్దా లేకపోతే సింగిల్ పర్సన్ కూర్చోడానికి అవకాశం ఉండిద్దా అనేది ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, కానీ మనమైతే ఒక 2 persons ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుందాము. నానో కార్ లాగా చూస్తానికి చిన్నగా ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. NX3 అనే ఒక కాన్సెప్ట్ కింద వీడా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది కూడా మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4th వెహికల్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేశారనమాట. ఓలా వాళ్ళు ఎలా అయితే లాంచ్ చేశారో వీళ్ళు కూడా దానికన్నా ఇంకా మంచి డిజైన్తో ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేశారు. జనరల్గా మీరు షోరూమ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా స్కూటర్స్ అయితే చూస్తారు వీడా కంపెనీవి. ఇప్పుడు మోటార్ సైకిల్ కూడా రాబోతా ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాదు వీడాలోనే డర్టీ సిరీస్ అని చెప్పేసి ఇంకొక 2 వెహికల్స్ అయితే ఎక్స్ట్రాగా లాంచ్ చేశారనమాట. K3 అని చెప్పేసి ఒక చిన్న పిల్లలకి అంటే ఆఫ్ రోడ్లో వెళ్తుంటారు కదా, ఫారినర్స్ అయితే వాళ్ళ పిల్లల్ని ఆఫ్ రోడ్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి సపరేట్గా చిన్న వెహికల్స్ అయితే ఉంటాయి. సేమ్ అదే కాన్సెప్ట్తో K3 అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్నగా ఉండేది, చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట. అలాగే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ఈ డట్ బైక్ అయితే లాంచ్ చేశారు. నాకైతే ఇది చూస్తానికి చాలా బాగా నచ్చింది. మీ అందరికీ తెలిసిందే కదా, నాకు ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఇది ఇంకా స్లిమ్ అయితే ఉంది, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ చూస్తానికి చాలా బాగుంది
కానీ ఇదే ప్రొడక్షన్లో వస్తే ఇంకా బాగుండిద్ది, ప్రైస్ తక్కువలో. బట్ మనం ఈ స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ప్రస్తుతానికి హీరో కంపెనీ దగ్గర నుంచి ఆ 2 వెహికల్స్, అలాగే వీడా కంపెనీ దగ్గర నుంచి ఈ వెహికల్స్ అయితే లాంచ్ చేశారనమాట ఐక్మాలో నాకు తెలిసినంత వరకు. తర్వాత టీవీఎస్ కంపెనీ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఒక 6 వెహికల్స్ అయితే లాంచ్ చేశారు ఇటలీలో. ఫస్ట్ వెహికల్ M1S, ఇది మ్యాక్సీ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది, ఇది మనం మన ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే సెకండ్ వెహికల్ టీవీఎస్ ఎక్స్, ఈవీ స్కూటర్ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, టీవీఎస్ కంపెనీ ఎక్స్ అనే ఒక వేరియంట్ అయితే లాంచ్ చేయబోతా ఉందని చెప్పేసి ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఎంటార్క్ లాగా అయితే ఉంది చూస్తానికి, కానీ ఫ్రంట్స్ అయినా కొద్దిగా డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. ఈ వెహికల్ కూడా అక్కడ లాంచ్ చేశారు, ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాలో. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ EFX3O, ఇదైతే పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్ట్రీట్ ఫైటర్ అనే ఒక ట్యాగ్ లైన్తో వీళ్ళైతే అక్కడ లాంచ్ చేశారనమాట. చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది. టీవీఎస్ RTR స్టంట్ మోటార్ సైకిల్, ఇది కూడా లాంచ్ చేశారు. ఇది 200cc 300cc అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ స్టంట్ మోటార్ సైకిల్ అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారనమాట, అక్కడ డిస్ప్లే పెట్టారు. టీవీఎస్ టాంజెంట్ RR కాన్సెప్ట్ స్పోర్ట్స్ లుక్స్ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన వెహికల్స్ అన్నింటిలో కల్లా ఇది కొద్దిగా స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉందన్నమాట. అక్కడ ఫ్యూచరిస్టిక్ డిజైన్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇది కాన్సెప్ట్ వెహికల్ మాత్రమే, ప్రొడక్షన్ వెహికల్ అయితే కాదు, అది మీరు గమనించాలి. ఈ వెహికల్ ఎప్పుడు వస్తుంది, ఈ వెహికల్ ఎంత ప్రైస్ ఉండేది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తారు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ వెహికల్ని టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇంకా డెవలప్ చేసి ప్రొడక్షన్లోకి తీసుకెళ్తారు, అప్పుడు చాలా టైం అయితే పట్టిద్ది, చాలా మార్పులు అయితే జరుగుతాయి. ఫైనల్గా 6th వెహికల్ విషయానికి వస్తే మన ఇండియాలో రీసెంట్గానే RTX 300 అయితే లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఇటలీలో కూడా లాంచ్ చేశారు. ఈ 6 వెహికల్స్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఐక్మా 2025లో డిస్ప్లే చేశారనమాట. ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే చాలా బాగున్నాయి కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాము. రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక 5 వెహికల్స్ ఉన్నాయన్నమాట, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 120 ఇయర్స్ యానివర్సరీ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఆరెంజ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 కొనుక్కుందాం అనుకుంటున్నారో, కొద్దిగా స్పెషల్ అట్రాక్టివ్ వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే ఫ్లయింగ్ ఫ్లీ 6, ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి. చాలా స్లిమ్ అయితే ఉంది, ఇది చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాము, లాంచ్ చేస్తారు అని చెప్పేసి ఐక్మాలో డిస్ప్లే పెట్టారనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తర్వాత థర్డ్ వెహికల్ విషయానికి వస్తే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, బుల్లెట్ 650 లాంచ్ చేస్తారని చెప్పేసి ఐక్మాలో డిస్ప్లే చేసేసారు. బుల్లెట్ 650 కూడా మీరు ఇంకా నుంచి పర్చేస్ చేయొచ్చు, అది కూడా నెక్స్ట్ ఇయర్లో మనకి అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే హిమాలయన్ 750, మీకు నేను Q&Aలో చెప్తూనే ఉన్నాను, హిమాలయన్ 2 సిలిండర్స్తో కొంచెం పెద్ద వెహికల్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్తో, అలాగే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్తో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఫైనల్లీ అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. తర్వాత 5th వెహికల్ కాంటినెంటల్ GT 750 కూడా అక్కడ షోకేస్ చేశారనమాట. చూస్తానికి ట్రక్స్టన్ 400 లాగా అయితే ఉంది, సేమ్ మీకు అదే ఫేరింగ్లో అయితే అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. నాకైతే మాత్రం చూస్తానికి చాలా బాగా నచ్చింది GT 750 అయితే. దాంట్లో ఫ్రంట్స్ అని మీకు 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, బెటర్ బ్రేకింగ్ ఉండటానికి. పవర్ అండ్ టార్క్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. ప్రైస్ అయితే నాకు తెలిసినంత వరకు మరీ ఎక్కువ ఉండదు, అలా అని చెప్పేసి మరీ తక్కువ అయితే ఉండదు, ఒక 6 lakhs నుంచి 7 lakhs లోపు ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ BMW కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే F450 GS గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. BMW అంటే అడ్వెంచర్కి కింగ్ అని చెప్పుకోవచ్చు. 1300 GS మీ అందరికీ తెలిసిందే కదా, అది వరల్డ్స్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కానీ, అడ్వెంచర్ చేయడానికి కానీ ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. కొద్దిగా పెద్ద వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే సేమ్ అదే లుక్స్తో కొంచెం చిన్న వెహికల్ అయితే BMW కంపెనీ వాళ్ళు లాంచ్ చేసేసారనమాట. LI వీల్స్, స్పోక్ వీల్స్, అలాగే మంచి మంచి కలర్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 2 సిలిండర్స్ అయితే ఉంటాయి, DOS ఇంజిన్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే మరీ అంత లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే లేదు. నేను స్పెసిఫికేషన్స్లో చూసినప్పుడు సమ్ వాట్ బెటర్ అనమాట. ప్రైస్ అయితే ఒక 6-7 lakhs లోపు ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఆ ప్రైస్ బ్రాకెట్లో తీసుకొస్తే ఆ వెహికల్ ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫైనల్లీ BSA థండర్బోల్ట్ 350 వెహికల్ అయితే BSA కంపెనీ వాళ్ళు ఐక్మా 2025లో షోకేస్ చేశారు. ఎల్లో కలర్లో చూస్తానికి చాలా బాగుంది బ్రో. HD అడ్వెంచర్ వెహికల్ ఏదైతే ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్లో ఈ వెహికల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. DOS ఇంజిన్ అయితే ఉంది, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, విండ్షీల్డ్ అయితే ఉంది, LED హెడ్ లైట్, 2 లైట్స్ అనమాట. HD అడ్వెంచర్ ఏదైతే హెడ్ లైట్ డిజైన్ చూసారో సేమ్ అదే డిజైన్లో కనిపిస్తుంది అనమాట ప్రస్తుతానికి. ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ దసరాకి ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ అయితే లాంచ్ అవబోతూ ఉన్నాయి. సో ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించిన వెహికల్స్ అయితే ఇవన్నమాట ఐక్మా 2025లో. ఇంకా యమహా దగ్గర నుంచి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మన ఇండియాలో ఎటు లాంచ్ అవ్వవు, కొంచెం టైం పట్టిద్ది అనమాట. అలాగే హోండా వెహికల్స్ అయితే ఉన్నాయి, సుజుకి వెహికల్స్ అయితే ఉన్నాయి,
అవన్నీ యూకే, యూఎస్ అట్లాంటి కంట్రీస్లో ఎక్కువగా లాంచ్ చేస్తుంటారు. పెద్ద పెద్ద వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ కాస్ట్ అయితే ఉంటాయి. మన ఇండియాలో అంత ప్రైస్ పెట్టి ఎవరు పర్చేస్ చేయరనమాట. అలాగే ఇంపోర్ట్ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి కదా. సో అవైతే ఎప్పుడు తగ్గుతాయో అప్పుడే మన ఇండియాలో ఎక్కువ మంది బైక్ రైడర్స్ అయితే బయటకు వస్తారు. పెద్ద పెద్ద వెహికల్స్ అయితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన వెహికల్స్ అయితే ఐక్మా 2025లో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.